6 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. మీరు హెల్తీగా ఉంటారని చెప్తూ ఉంటారు. కడుపు నిండా నీళ్ళు తాగితే మంచిదేనా? సో ఇది 6 లీటర్స్ హ్మ్. లేకపోతే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇవన్నీ మిత్స్ అండి. హ్మ్. సో సింపుల్ ఫండా ఏంటంటే, హ్మ్. సో మీకు యూరిన్ కలర్ని బట్టి మీరు యూ కెన్ టేక్. హ్మ్. సో మీరు యూరిన్ కనుక బాగా డార్క్ వస్తుందంటే మీరు డీహైడ్రేషన్లో ఉన్నట్టు. హ్మ్. సో వైట్గా వస్తుందంటే మీరు ఎడిక్వెట్లీ హైడ్రేటెడ్ అని. హ్మ్. సో మీరు విపరీతంగా తాగడం వల్ల ఫేస్లో గ్లో రాదు, లేకపోతే చర్మం హ్మ్. బెటర్ అవ్వదు. ఓకే. సో మీరు వాటర్ ఎంత అనేది మీ రిక్వైర్మెంట్, మీకు దప్పికేయడము యూరిన్ కలర్ని బట్టి. హ్మ్. సో ఆన్ అండ్ యావరేజ్ ఫిమేల్స్లో అయితే ఒక 2.5 లీటర్స్, మేల్లో ఒక 3 to 3.5 లీటర్స్. సో ఎక్కువ వాటర్ తాగితే మోషన్ బాగా అవుద్ది, ఎక్కువ వాటర్ తాగితే ఏదో హెల్త్ కడుపు క్లీన్ అయిపోతది అసలు. టు బీ ఫ్రాంక్, మీరు డీహైడ్రేషన్లో ఉండి దానివల్ల కాన్స్టిపేషన్ వస్తే వాటర్ తాగితే హెల్ప్ అవుతుంది, కానీ మీరు 1 లీటర్ గంటలో 1 లీటర్ కంటే ఎక్కువ తాగితే మీ కిడ్నీస్ కూడా పనిచేయలేవు. సో కిడ్నీ ఫిల్టర్ చేయగలిగేది 1 లీటర్ మాత్రం గంటలో. మీరు ఒకేసారి లోడ్ 2 లీటర్లు 3 లీటర్లు తాగితే ఒకటి మీకు ఫస్ట్ డిస్కంఫర్ట్, రెండోది కిడ్నీలకి అన్నెసరిగా లోడ్ ఇస్తున్నారు, డైల్యూట్ అయిపోద్ది, మూడోది సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోనెట్రిమెంట్ అంటే సైకలాజికల్ పాలిడిప్సీ అంటారు. కొంతమంది తాగుతూనే ఉంటారు, తాగడం వెళ్ళడం దానివల్ల వాళ్ళకి సోడియం లెవెల్స్ పడిపోయి హైపోనెట్రిమియా కండిషన్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి జస్ట్ సింపుల్, మీకు దప్పికేసిందా, యూరిన్ వెళ్తున్నారా, కలర్ బాగానే ఉందా, అంతే.